రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. కోర్టు కేసుల వల్ల కొంత ఇబ్బంది ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఘంటా చక్రపాణి. 4 ఏళ్లలో 20,000 ఉద్యోగాలు ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు ఘంటా. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఖాళీలకు సంబంధించిన పరీక్షలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసింది. మా దగ్గర ఇప్పుడు పరీక్షలు నిర్వహించడానికి నిజానికి అన్ని పరీక్షలు ఎటువంటి పెండింగ్ లేకుండా అన్ని పరీక్షల్ని పూర్తి చేసినాం. అదేవిధంగా నియామకాలకు సంబంధించిన పత్రాలు అందజేసిన దానికి సంబంధించి కూడా దాదాపు ఇప్పటివరకు 20,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్టులను మేము ప్రచురించినాం. వాళ్ళు ప్రభుత్వాలలో ఉద్యోగాలలో ఆయా విభాగాలలో చేరడం కూడా జరుగుతున్నాం. ఇకపోతే మిగిలిన ఇంకొక 18,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్నది. ఇక్కడ నియామకాలకు సంబంధించి పరీక్ష నిర్వహించడం ఒక ఎత్తు అయితే వాటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ కొనసాగడం అనేటువంటిది కీలకమైంది. చాలా వరకు కూడా అంటే మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్నది. ఇప్పుడు త్వరలోనే అంటే వచ్చే 30వ తారీఖు రోజే మేము ట్యూటర్స్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ను కూడా పూర్తి చేస్తున్నాం. అంటే టీచింగ్ విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి దాన్ని ఈ నెలలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఇకపోతే పారామెడికల్ డిపార్ట్మెంట్లలో నర్సులు, స్టాఫ్ నర్సెస్, మిగతా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి వెయిటేజ్ ఇచ్చింది ఆ డిపార్ట్మెంటు. అంటే ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నారో లేదా కాంట్రాక్ట్ సర్వీసెస్లో ఉన్నారో అటువంటి వాళ్లకు 30 పాయింట్ల వెయిటేజ్ ఇవ్వాలనేటువంటిది వాళ్ళ జీవోలో పేర్కొనడం జరిగింది.